హలో గాయస్, మనకి రీసెంట్గా హార్దిక్ పాండ్యా యాటిట్యూడ్ కనుక ఒక్కసారి చూసుకుంటే ఖచ్చితంగా అబ్జెక్షనబుల్గానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనకి అంత ముందు చూసుకుంటే మరి తిలక్ వర్మ అప్పుడు 50 చేసే సిచ్యువేషన్లో ఒక 6 కొట్టి మ్యాచ్ కంప్లీట్ చేశాడు. సో మరి ఏ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయినా సరే ఖచ్చితంగా ఒక యంగ్స్టర్ మరి ఒక మైల్ స్టోన్ దాడుతున్నాడు అంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మరి అప్పుడు ఆ మైల్ స్టోన్ కనుక దాటారంటే ఆటోమేటిక్గా యంగ్స్టర్స్కి ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. సో ఈ మ్యాచ్లో నేను ఇంత పర్ఫామ్ చేశానంటే నెక్స్ట్ మ్యాచ్లో ఇంకా నా దగ్గర టాలెంట్ ఉంది, నెక్స్ట్ మ్యాచ్లో ఇంకా నేను ప్రూవ్ చేసుకోవాలి అనే మరి ఒక ఇంటెంట్ క్రియేట్ అయింది. సో అలా కాకుండా అప్పుడు హార్దిక్ పాండ్యా చూసుకుంటే తిలక్ వర్మ మరి హాఫ్ సెంచరీ చేయకుండా అప్పుడు అడ్డుకున్నాడు. సో ఏదో అయిపోయింది అని చెప్పేసి అది పక్కన పెడితే మొన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో కనుక ఒకసారి చూసుకుంటే అటువైపు విరాట్ కోహ్లీ మనకి సెంచరీ చేయడానికి దగ్గరలో ఉన్నాడు. సో మరి ఒక పక్కన చూసుకుంటే విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. సో దాంతోపాటు మనందరికి కూడా ఉన్న ఒక డౌట్ ఏంటి అంటే అరే ఇటువైపు మరి రోహిత్ శర్మ ఫామ్లో లేడు, మరి ఇంకో పక్క చూసుకుంటే విరాట్ కోహ్లీ ఫామ్లో లేడు. మరి రేపు ఆస్ట్రేలియా లాంటి టీం మీద మరి ఫైనల్కి వచ్చిన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో వాళ్ళ మీద మనం గెలుస్తామా లేదా అనే డౌట్, దాని తర్వాత ఒక భయం అనేది అందరిలో ఉంది. సో అనుకోకుండా మొన్న ఇంగ్లాండ్ మీద రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడు, దాని తర్వాత మొన్న పాకిస్తాన్ మీద విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చాడు. అయితే మరి మొన్న మనకి హార్దిక్ పాండ్యా గేమ్ కనుక ఒకసారి చూసుకుంటే ఒక పక్కన విరాట్ కోహ్లీ సెంచరీ చేయడానికి దగ్గరలో ఉన్నాడు. మరి అటువంటి సినారియోలో ఏ ప్లేయర్ అయినా సరే ఖచ్చితంగా, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్డ్ విరాట్ కోహ్లీకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని అనుకుంటారు. సో కానీ మొన్న హార్దిక్ పాండ్యా చూసుకుంటే మరి అప్పుడు వచ్చేసి అగ్రెసివ్గా 6లు 4లు కొడదామనే ఇంటెంట్తో వచ్చి ఒక పక్కన విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడేమో అనే ఒక ఇంటెంట్తో మరి సెంచరీ ఆపాలి అనే ఉద్దేశంతో ఆడినట్టయితే కనిపించింది. సో 100% అదే ఇంటెంట్ అని అయితే చెప్పలేం. కానీ సో ఒక రకంగా మరి మ్యాచ్ చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అదే అర్థమైంది. సో మరి ఇటువంటి సినారియోస్ క్రియేట్ చేయడం అనేది ఖచ్చితంగా మరి రాంగ్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకు ఒక పక్కన మరి మీరు అనుకోవచ్చు హార్దిక్ పాండ్యాకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే భయా ఇదేంటి మైల్ స్టోన్స్ ఎవరికి కావాలి, భయం మ్యాచ్ గెలవడం కదా మనకి కావాల్సింది అని చెప్పేసి నువ్వు అనవచ్చు. అవును, ఫస్ట్ ప్రయారిటీ మనకి మ్యాచ్ గెలవటం. కానీ అక్కడ మ్యాచ్ చూస్తే కంప్లీట్గా మన చేతిలోకి వచ్చేసింది. సో ఇంకా మనం కొట్టాల్సింది ఒక 20 రన్స్ సంథింగ్ 20కి బిలోనే కొట్టాలి. సో మరి అటువంటి సిచ్యువేషన్లో మనకి ఇంకా వికెట్స్ చాలా ఉండి ఓవర్స్ కూడా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా మనం గెలుస్తాము అనే సినారియోనే ఉందాడ. సో చిన్న పిల్లోడిని, క్రికెట్ తెలిసిన చిన్న పిల్లోడిని పక్కకు తీసుకొచ్చి మ్యాచ్ చూపించిన ఇండియాని గెలిచింది భయ్యా అంటాడు. సో మరి అటువంటి సినారియో ఉందా ఆ రోజు. సో మరి అటువంటి సిచ్యువేషన్లో మరి హార్దిక్ పాండ్యా అగ్రెసివ్గా ఆడాల్సిన అవసరం ఏంటి అంటే మరి మీరు అనొచ్చు అక్కడ మరి మేనేజ్మెంట్ నుంచి ఏదన్నా మరి కొంచెం రన్ రేట్ కావాలి మనకి, మైల్ స్టోన్స్ కాదు రన్ రేట్ ముందు ఉండాలి మనకి, మనం సెమీఫైనల్కి వెళ్ళాలి అని చెప్పేసి మరి వాళ్ళు ఏదన్నా మేనేజ్మెంట్ ఏదన్నా ఫోర్స్ చేసిందేమో అనే డౌట్ మీకు రావచ్చు. సో దానికి సంబంధించి అక్షర్ పటేల్ ఆల్రెడీ మనకు చెప్పాడు, నేను గ్రీజ్లో ఉన్నంతసేపు కూడా, అంటే హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాతే కదా అక్షర్ పటేల్ వచ్చింది. అక్షర్ పటేల్ ఏం చెప్పాడు, నేను గ్రీజ్లో ఉన్నంతసేపు విరాట్ కోహ్లీ సెంచరీ చేయటం కోసమే నేను అయితే మరి వెయిట్ చేశాను అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే దాన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు మరి మేనేజ్మెంట్ నుంచి మరి ఫోర్స్ ఉందా లేదా అనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ఒక్క స్టేట్మెంట్తో. సో అయితే మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మరి మేనేజ్మెంట్ నుంచి కూడా ఎటువంటి ఫోర్స్ లేదు హార్దిక్ పాండ్యాకి. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఎవరైనా సరే మరి విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాలా. సో ఎందుకంటే మనకి విరాట్ కోహ్లీ కనుక సెంచరీ కొట్టాడంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. ఎప్పటి నుంచో సెంచరీ లేదు, ఇప్పుడు సెంచరీ కొట్టాడంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. సో దానివల్ల నెక్స్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ మీద మంచిగా ఆడే సిచ్యువేషన్ వచ్చింది. దానివల్ల రేపు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మనకి ఆస్ట్రేలియా వచ్చినా, సౌత్ ఆఫ్రికా వచ్చినా, ఏ టీం వచ్చినా సరే విరాట్ కోహ్లీ ఫామ్లో ఉన్నాడంటే చివరి దాకా మనోడు మరి గ్రీజ్లో ఉన్నాడంటే ఆటోమేటిక్గా మ్యాచ్ గెలిపిస్తాడు. సో ఇది ఎవడు ఒప్పుకోకపోయినా ఇది మాత్రం 100% వాస్తవం ఇది. ఎందుకంటే మీరు ఒకప్పుడు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని వీళ్ళిద్దరూ గ్రీజ్లో ఉన్నప్పుడు మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఈవెన్ ఎంఎస్ ధోని ఒక హిట్టర్ అయినా సరే మనకి స్ట్రైక్ వచ్చేసరికి విరాట్ కోహ్లీకి ఇచ్చేవాడు, విరాట్ కోహ్లీకి స్ట్రైక్ ఇచ్చి నువ్వు హిట్టింగ్ ఆడే అని చెప్పేసేవాడు. సో అప్పుడు అటువంటి సినారియోలో కనుక మీరు ఒకసారి మ్యాచ్ చూస్తే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ మరి ఇంత అగ్రెసివ్గా ఆడతాడా అని కూడా మీరు అనుకుంటారు. సో మరి రన్ నేషన్ అని కూడా ఊరగ్గా అది పేరు వచ్చింది. సో చేజ్ మాస్టర్ అని, రన్ నేషన్ అని. సో ఎందుకు వచ్చిందంటే విరాట్ కోహ్లీ ఇంటెంట్ అలాంటిది, సిచ్యువేషన్ తగ్గట్టు ఆడతాడు కాబట్టి సో మరి అటువంటి పేర్లు వచ్చినాయి. సో మరి ఇటువంటి ప్లేయర్కి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అటువంటి సిచ్యువేషన్లో. ఒకవేళ కనుక 100 మరి ఆల్రెడీ 100 కొట్టాడు. సో ఆ బూస్టప్తో మరి రేపు నెక్స్ట్ మ్యాచ్లో కూడా కొంచెం ఇంకొక 100 లేదంటే ఒక 50 కొట్టాడంటే ఆటోమేటిక్గా రేపు ఫైనల్ ఆడేటప్పుడు ఖచ్చితంగా మరి విరాట్ కోహ్లీకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో దానివల్ల మనం ఛాంపియన్స్ ట్రోఫీ కూడా కొట్టచ్చు.
సో ఒక బ్యాట్స్మెన్ వల్ల అయిద్దా అంటే సో ఆపోజిట్లో ఒక సపోర్టింగ్ రోల్ ఉంటే చాలు. సో ఆల్రెడీ మీరు అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఆస్ట్రేలియా మ్యాచ్లో చూసుంటారు. మనకి అటువైపు ప్యాట్ కమిన్స్ చూసుకుంటే ఓన్లీ సపోర్ట్ ఇచ్చాడు, ఇటువైపు మ్యాక్స్వెల్ మ్యాచ్ ఫినిష్ చేశాడు. అలాగే ఇక్కడ కూడా విరాట్ కోహ్లీకి ఎవరైనా సరే ఒక సపోర్టింగ్ రోల్ దొరికితే చాలు, రేపు ఫైనల్ అయినా సరే ఖచ్చితంగా మ్యాచ్ని ఈజీగా ఫినిష్ చేసేయగలుగుతాడు. సో మరి ఇటువంటివన్నీ కూడా మరి ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయినా హార్దిక్ పాండ్యా లాంటి కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తే చాలా బెటర్గా ఉండిద్ది అనేది నా ఫీలింగ్. సో మరి అయితే దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేసేయండి.